మామ సమంత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఇది ఒక యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. డైరెక్టెడ్ బై నందిని రెడ్డి. రన్ టైమ్ వచ్చేసి 2 hours 34 minutes ఉంటుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ దిగింది ఈ సినిమా. స్టోరీ ప్రకారం ఇది ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త కోడలు తన పాస్ట్ నుంచి వచ్చిన డేంజర్ నుంచి మన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసింది అనేది సినిమా ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ మామ. అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్ మామ, మీరు ఛానల్ ఫస్ట్ టైం అయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ కంటెంట్ చెక్ చేసి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం, సో ప్లీజ్ హెల్ప్ చేస్తారనుకున్నా. అయితే బ్యాక్ టు ద వీడియో. మా ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరా లేక యాక్షన్ థ్రిల్లరా లేక అండర్ కవర్ స్టోరీ అని. అయితే డైరెక్టర్ నందిని రెడ్డి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, ఇది స్పై మూవీ కాదు, సమంత క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ చుట్టూ తిరిగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని. సినిమా చూసాక ఆ విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో సినిమా కంప్లీట్గా ఫ్యామిలీ సెటప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. సమంత క్యారెక్టర్ అమాయకంగా కనిపిస్తూ ఫ్యామిలీ మెంబర్స్తో బాండింగ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీన్స్ న్యాచురల్గా వర్క్ అయినా సరే కొన్ని ప్లేసెస్లో డ్రామా కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కామెడీ ట్రాక్స్ ఇంకొంచెం టైటర్గా ఉంటే ఇంపాక్ట్ పెరిగేది అనిపించింది నాకైతే. సమంత గురించి మాట్లాడితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సాలిడ్గా ఉంది మామ. సినిమా మొత్తం తన భుజాల మీద మోస్తుందని చెప్పాలా. తన క్యారెక్టర్లో 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ట్రెడిషనల్ కోడలో, ఇంకో సైడ్ డేంజరస్ పాస్ట్ మెను. ఆ ట్రాన్సిషన్ కొన్ని సీన్స్లో బాగా వర్క్ అయింది మామ. ఈ రోల్ కోసం సమంత పడిన ఎఫర్ట్ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఇంటర్వల్ బ్లాక్ దగ్గర రివీల్ చేసే ట్విస్ట్ని చాలా బిల్డప్తో ప్రజెంట్ చేశారు. కానీ రెగ్యులర్ సినిమా ఆడియన్స్కి ఆ ట్విస్ట్ ముందే గెస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది మామ. అది బిగ్గెస్ట్ ఇష్యూ ఈ సినిమాలో. మేకర్ సర్ప్రైజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ సస్పెన్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ల్యాండ్ అవ్వలేదు. అయితే సెకండ్ హాఫ్లో సినిమా కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అవుద్ది మా. ట్రైలర్లో చూపించిన గెండ పట్టుకొని సమంత యాడ్ చేస్తుంది కదా, ఆ ఫైట్లన్నీ అక్కడ బయటపడుతుంటాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే స్టైలిష్గా ఉంటాయి, కానీ కొన్ని ఎలివేషన్స్ లాజిక్ కన్నా సినిమాటిక్ కన్వీనియన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయినట్టు అనిపిస్తాయి మా. విలన్ సైడ్కి వస్తే గుల్షన్ దేవయ్యని తీసుకొచ్చారు, మంచి యాక్టర్ కానీ అతను. అయితే రైటింగ్ వల్ల స్ట్రాంగ్ సపోర్ట్ లేకుండా జస్ట్ ఆటలో అట్టుపొడలో అయిపోయాడు. హీరోయిన్కి ఆపోజిట్ సైడ్లో ఈక్వల్ థ్రెట్ క్రియేట్ చేయాల్సిన క్యారెక్టర్ కొంచెం లేజీ రైటింగ్ వల్ల గాల్లో తేలిపోద్దాం ఆ క్యారెక్టర్. అందుకే క్లైమాక్స్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో మంచి ఎనర్జీ ఇచ్చాడు. కానీ ఓవరాల్ ఆల్బమ్ గురించి మాట్లాడితే సినిమా అయిపోయిన తర్వాత గుర్తుండిపోయే రేంజ్ ట్రాక్స్ అయితే లేవు మామ. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా ఇంటి బంగారం కంప్లీట్ డిజాస్టర్ కాదు, అలాగని సమంత కంబ్యాక్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో పెట్టుకొని వెళ్ళమని మాస్టర్ పీస్ కూడా కాదు మామ. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ అన్నీ కలపడానికి ట్రై చేశారు. కానీ సినిమా కొన్ని పోర్షన్స్లో వర్కౌట్ అయినా సరే కొన్ని పోర్షన్స్లో ప్రెడిక్టబుల్ అయిపోయింది అనమాట. సమంత ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ వాచబులే, ఫ్యామిలీ ఆడియన్స్కి 1 time వాచబుల్. కానీ స్ట్రాంగ్ విలను, సాంగ్ ట్విస్టులు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మా. ఈ మూవీకి నా రేటింగ్ 3 out of 5. ఈ బంగారం దూరం నుంచి చూడడానికి మెరిసింది కానీ దగ్గరకు వస్తే అసలు రంగు బయటపడింది మామ. ఈ సినిమా ముందే చూసుంటే ఇలాంటి స్టోరీతో ఆల్రెడీ ఒక మన కల్ట్ క్లాసిక్ సినిమా ఒకటి చూసాం. ఆ సినిమా పేరు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పడం మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.